ఇక నుంచి ఆఫ్ఘనిస్తాన్‌లో ఎవరైనా మహిళ తనకి ఎముకలు విరిగినా సరే, తన భర్త తనని హింసించాడని గాని, లేదా కొట్టాడని గాని కోర్టులో కేసు వేయడానికి లేదు. తనకి రక్తస్రావం కానంత వరకు ఎముకలు విరిగినా సరే తన మీద గృహహింస జరిగినట్లు కాదు. ఒకవేళ రక్తస్రావమయ్యి ఎముకలు విరిగితే అప్పుడు కేసు నమోదు చేయాలి. అది కూడా నిరూపిస్తే 15 రోజులు మాత్రమే సదరు భర్తకి జైలు శిక్ష వేస్తారు. సాధారణ జైలు శిక్ష. ఒకవేళ భార్య తన భర్త హింసిస్తున్నాడని తన యొక్క ఇంటిని వదిలి పుట్టింటికి వెళితే 3 నెలలు జైలు శిక్ష. ఒకవేళ ఈ యొక్క కేసులో నిరూపితమైనా సరే ఆ సదరు భార్య తన యొక్క బంధువులైనటువంటి పురుషుణ్ణి వెంట పెట్టుకొని రావాలి. వేరే పురుషుణ్ణి మాత్రం వెంట పెట్టుకొని వస్తే తీవ్రంగా చర్యలు ఉంటాయి. అలాగే తను ఎక్కడైతే గాయమైందో అది నిరూపించుకోవడానికి ఎక్కడా కూడా బురకా కానీ లేకపోతే ఈ హిజాబ్ కానీ విప్పడానికి లేదు. మరి ఏంటో నాకు అసలు అర్థం కాదు. ఇంత దారుణమైనటువంటి నియమాలు పెడుతున్నారు. ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్లో మహిళలు తన వంటగదిలో కిటికీలను కూడా తీసేశారు. అంటే బయట నుంచి వేరే వాళ్ళని చూస్తారేమో అనే ఉద్దేశంతో వంటగదుల్లో కూడా బురకా ఉండాలి, హిజాబ్ కూడా ఉండాలంట. అలా తీసేసినప్పుడు ఎవరైనా చూస్తే అది నిరూపితమైతే వాళ్ళకి శిక్షలు ఉంటాయి. 2009లో ఆనాటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆఫ్ఘనిస్తాన్లో ఆ ఇస్లాం ప్రభుత్వం, ఆ ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ మహిళల మీద జరుగుతున్నటువంటి హింసకు దారుణంగా వ్యతిరేకంగా ఒక చట్టం తీసుకొచ్చింది, మహిళల్ని కాపాడేటటువంటి చట్టం. ఆ చట్టాన్ని కూడా ఆర్టికల్ 9 ప్రకారం రద్దు చేశారు. ఇప్పుడు ఇన్ని దారుణాలు 2021 నుంచి వీళ్ళు చేస్తున్నటువంటి దారుణాలు ఇన్ని కాదు. ఎముకలు విరిగితే కూడా అది గృహహింస చట్టం కిందకి రాదు. పైగా ఇప్పుడు ఆ తాలిబాన్లు 4 భాగాలుగా విభజించారు. 1 ఉల్మా, 2 అస్రాఫ్, 3 మధ్యతరగతి, 4 దిగువ తరగతి, 4 విభాగాలుగా విభజించారు. అందులో ఉల్మాలో ఉన్నటువంటి పెద్ద మనుషులు ఏ తప్పు చేసినా వాళ్ళకి శిక్షలు ఉండదట. ఆ తర్వాత ఉన్నటువంటి వారు అస్రాఫ్ లో ఉన్నటువంటి వారు కొంచెం వాళ్ళకి చిన్న శిక్షలు ఉంటాయి. చివరగా ఉన్నటువంటి తరగతి ఉంది కదా, చివరి తరగతి, వాళ్ళు ఏ తప్పులు చేయకపోయినా వాళ్ళ మీద కేసులు వేస్తే మాత్రం పెద్ద కేసే నమోదు చేస్తారంట. ఉల్మాలో ఉన్నటువంటి వారు ఎలాంటి తప్పులు చేసినా వాళ్ళకి శిక్షలు ఉండవు. పెద్ద తప్పు చేస్తే వాళ్ళని అందరి ముందు హెచ్చరిస్తారంట. అంటే ఇక్కడ తప్పును బట్టి కాదు, వర్గాన్ని బట్టి తీర్పులు ఇస్తున్నారు. ఆ విషయాన్ని స్పష్టంగా వాళ్ళ రాజ్యాంగంలో రాశారు తాలిబాన్. ఇలాంటి దేశంతో భారతదేశం ఎందుకు స్నేహం చేయాల్సి వస్తుంది? దౌర్భాగ్యం ఏంటంటే ఈ పక్కనే ఉన్నటువంటి పాకిస్తాన్ లాంటి దేశాన్ని అడ్డుకోవడానికి మనకి ఈ దేశంతో స్నేహం చేయాల్సి వస్తుంది తప్ప ఇలాంటి మూర్ఖులతో మనం స్నేహం చేయడానికి సిగ్గుపడాలి. కానీ తప్పదు. అంతర్జాతీయ భౌగోళిక పరిస్థితులు అలాగే ఈ జియో పాలిటిక్స్ లో భాగంగా ఈ వెధవలతో మనము స్నేహం చేయాల్సి వస్తుంది. వీళ్ళు చేసినటువంటి దారుణాలు, దౌర్జన్యాలు ఇలాంటివి. మరి అంతర్జాతీయంగా మరి ఎవరు ఏ మానవతా మూర్తి స్పందించడం దీని గురించి? అది అంటారు, ఇది అంటారు, ఐక్యరాజ్య సమితి అంటారు, లేకపోతే ఇంకోటి అంటారు. పెద్ద పెద్ద పోటుగాళ్ళందరూ ఉన్నారు కదా ప్రపంచంలో. ఆ పోటుగాళ్ళందరూ మరి హమాస్కి ఏదో అయిపోతే పెద్ద దీనికి వచ్చేసారు కదా. మరి హమాస్ ఉగ్రవాదులకి సపోర్ట్ చేసినప్పుడు మరి ఇప్పుడు ఇక్కడ ఎందుకు ఎవరు రారు? ఎందుకంటే లేపబడేస్తారనే, చంపేస్తారు. ఆ దేశంలోకి అడుగు పెడితే మహిళల మీద అన్యాయం జరుగుతుందని అడుగు పెడితే చంపేస్తారు. పైగా ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో కేవలం 6వ తరగతి వరకు మాత్రమే పిల్లలు చదవాలి. ఆ తర్వాత వాళ్ళ ఇంటికే పరిమితం అయిపోవాలి. వాళ్ళు ఎటువంటిది నేర్చుకోవడానికి కూడా లేదు. అంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ ఉంటే మనం స్నేహం చేయాల్సి వచ్చింది. ఎందుకంటే పాకిస్తాన్ లాంటి దేశం ఉంది కాబట్టి ఈ ఉగ్ర దేశాన్ని మనం అడ్డుకోవడానికి తప్పదు. దాన్ని నేను మన దేశాన్ని తప్పు పట్టను, ఎందుకంటే పరిస్థితులు అలా ఉన్నాయి. ఏ దేశమైనా సరే మనం స్నేహం చేయకపోతే ఇంకో దేశం స్నేహం చేస్తాం. ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి దేశాలు ఇప్పటికైనా ఇస్లాం దేశాలైనా కనీసం స్పందించడం లేదు. 57 ఇస్లాం దేశాలు ఉన్నాయి కదా, కనీసం 10-15 స్పందించి ఇది కరెక్ట్ కాదని ఎవడూ చెప్పలేకపోతున్నాడు. ఎందుకంటే దాదాపు ఇంచుమించు అన్ని అలాగే ఏడ్చాయి కాబట్టి.